మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. మీరు స్వతహాగా అంటే మీరు బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ, మీకు లోటు అనేది లేదు ప్రస్తుతానికి, లైఫ్ అమ్మవారి దయ వల్ల లేదు. అంటే మీ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఓకే నాకు లోటు అనేది లేదు కాబట్టి నా జీవితం, నా ఫ్యామిలీ, నా కోరికలు ప్రపంచం చూడాలనో లేకపోతే ఏదో మీ ఇష్టం, మీకు సంబంధించిన వరకు, కానీ మీరు బయటకు వచ్చి యాగాలు చేస్తున్నారు, అది దేశం కోసం చేస్తున్నారు. నార్మల్గా ఎవరైనా అనుకుంటే అంత బాధను అనుభవించిన వాళ్ళు, బాధను దగ్గరగా చూసిన వాళ్ళు, అలాంటి వాళ్ళ లైఫ్లో కూడా అనుభవించిన వాళ్ళే ఇలాంటివి చేస్తారు. మీకు పర్సనల్గా మీ లైఫ్లో అలాంటివి ఏమీ లేవు, దేవుడి దయవల్ల మీరు అన్నట్టు. ఆ బాధను అర్థం చేసుకొని బయటకు వచ్చి యాగం చేయడం ఒకటి, యజ్ఞం చేయడం ఒకటి. ఆ యజ్ఞం కూడా ఓల్డ్ సిటీలో చేశారు. అసలు అది నేను విన్నప్పుడు చాలా షాక్ అయ్యాను. యజ్ఞము ఓల్డ్ సిటీలో, అసలు ఏంటమ్మా అసలు అది? అంటే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే తల్లి, వివాహం తర్వాత నేను ఇంత ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, కానీ వివాహానికి ముందర మాది చాలా లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అమ్మ మాది. నేను మా నాన్నగారు వారాలు చేసుకొని పెద్దవాళ్ళు అయ్యారు. మా నాన్నగారు వారాలు చేసుకోవడం అంటే తెలుసా నీకు? బ్రాహ్మలు ఏం చేసేవాళ్ళు అంటే వేరే బ్రాహ్మల ఇంటికి వెళ్ళి, అయ్యా ఈ వారం మీ ఇంట్లో భోజనం, అయ్యా ఈ వారం మీ ఇంట్లో భోజనం, అలా వారాల భోజనాలు చేసుకొని పెద్దవాళ్ళు అయ్యారు మా నాన్నగారు. అలా వాళ్ళ కుటుంబాన్ని కూడా చదువుకుంటూ నిదానంగా పైకొచ్చి పెళ్ళిళ్ళు చేసి ఆడపిల్లలకి తమ్ముడు సహాయంతో అలా అలా అయ్యారు. అంటే మా నాన్నగారు, మా చిన్నాన్నగారు వాళ్ళందరి సహాయం కలిసి అలా పెరిగిన ఫ్యామిలీ అది. అక్కడి నుంచి నేను నేర్చుకున్నది ఏంటి, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా చిన్నతనం నుంచే నేను ఇంటర్మీడియట్ నుంచి టీచర్గా ఉద్యోగం చేస్తూ అట్లా చదువుకుంటూ మా నాన్నకి ఏదో విధంగా చేదోడు వాదోడుగా ఉండి ఆర్థికంగా కష్టపడకుండా, అలాని అక్కడ కాంప్రమైజ్ లేకుండా ధర్మబద్ధంగానే నేను నా జీవన విధానాన్ని అవలంబించి శాస్త్రోక్తంగా ఐ యూజ్డ్ టు ఆల్వేస్ వేర్ అండ్ హాఫ్ సారీ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్, మై గ్రాడ్యుయేషన్ సారీ. నేను ఎప్పుడు ఐ నెవర్ క్రాస్డ్ మై ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ టిల్ ఐ గాట్ మ్యారీడ్. కాబట్టి కష్టాన్ని నేను చాలా దగ్గరగా చూశానమ్మా. ఒక 25 పైసా కూడా నేను 4-5 కిలోమీటర్లు ఎవ్రీడే నడిచేదాన్ని బస్సు టికెట్ సేవ్ చేయడానికి. బట్ డబ్బు వచ్చిన తర్వాత దాన్ని మరిచిపోలేదు నేను. ఐ నెవర్ ఫర్గాటన్ మై రూట్స్ ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్. రెండోది, ఈరోజు నేను ఓల్డ్ సిటీలో భారత భాగ్య సమృద్ధి యజ్ఞం చేయడానికి కారణం ఏంటి అని అంటే, నేను 25 ఏళ్ల పాటు నేను ఓల్డ్ సిటీ వ్యక్తినే. నా వివాహానికి ముందరే నేను సంతోష్ నగర్ కాలనీ, యాకుత్పురా కాన్స్టిట్యూన్సీ మనిషిని నేను. కానీ ఆ రోజుకి ఈ రోజుకి చాలా విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, నేను 25 ఏళ్ళు అంటే ఇప్పటికీ ఒక కరెక్ట్గా 25 ఏళ్ల క్రితం, ఐఎమ్ ఆల్మోస్ట్ రీచింగ్ మై 50s. ఆ రోజు ఓల్డ్ సిటీ ఎలా ఉంది అంటే, భాగ్యనగరం మీకు ఎలా ఉంది అనేది కనుక చూస్తే, మీకు ఒక్క చార్మినారో, కులీ కుతుబ్షాహి టూమ్సో, ఒక 4-5 స్పాట్లు తప్ప ఇటుపక్క క్యాపిటల్ సిటీకి, మీకు అటుపక్కనే క్యాపిటల్ సిటీకి చూస్తే నక్కకి నాగలోకం అంత తేడా ఉంది అభివృద్ధిలో. అసలు అన్యాయం అది, నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అన్యాయం. పైపెచ్చు వాళ్ళకి చదువులు ఉండవు సరిగ్గా, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉండవు, వాళ్ళకి స్కూళ్ళు ఉండవు సరిగ్గా, కాలేజెస్ ఉండవు సరిగ్గా, నథింగ్, హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు సరిగ్గా, బేసిక్ హైజీన్ ఉండదమ్మా వాళ్ళకి. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. రోజు కూలీలకు వెళుతున్న వాళ్ళకి మీరు చెత్త ఎత్తడానికి 100 రూపాయలు అడిగితే, వాడు 30 రోజుల తర్వాత వాడి జోబులో 100 రూపాయలు చెత్తకే ఇవ్వగలిగితే వాడు ఆ 100 రూపాయలు పెట్టి ఆ రోజు బియ్యం తెచ్చుకోడా తల్లి? అలాంటి ఎన్ని కాపురాలు ఉంటాయి తెలుసా మీకు ఓల్డ్ సిటీలో. కానీ అమ్మా, మీరు చేస్తున్నది, కానీ మిమ్మల్ని వాళ్ళు చూసి స్వాగతిస్తారా? అక్కడంతా రిలీజియన్ బేస్డ్ బిలీఫ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మిమ్మల్ని చూస్తూ మీరు మంచి చేయడానికి వచ్చినా వాళ్ళు దాన్ని స్వాగతిస్తారా? అమ్మ స్థానం తీసుకున్నాక పిల్లలు తినను అని మొరాయిస్తారని అన్నం పెట్టడం మానేస్తుందా అమ్మ? వా, నాకేం నేర్పించింది నా రిలీజియన్? సహనం నేర్పించింది, మాతృత్వం నేర్పించింది. అందుకే కదా భరతమాత, మాతృభాష, మాతృదేవో భవ. నా పిల్లలు నాకు మాతృత్వాన్ని వరంగా ఇచ్చారు.
సహనంతో ఒక తల్లి నిలబడాలి అని నేర్పించారు ప్రయాణంలో. ఏదో ఒక కొలికికి వాళ్ళు వచ్చారు అన్న నమ్మకం నాకు వచ్చాక ఈ ఓపికని, సహనాన్ని, ధర్మాన్ని, ధర్మ పరిపాలన ప్రజలలోకి ఇవ్వాలి అన్న ఒక ఉద్రిక్తమైన కోరికతోటి ఒక మహాయాగం రూపంలో దేశ అభివృద్ధి కోరుకుంటూ, అక్కడ ప్రజల అభివృద్ధి కూడా కోరుకుంటూ అక్కడికి వెళ్ళాను. ఎందుకు? వాళ్ళ గురించి ఎవరికీ పట్టలేదు కాబట్టి. మీరు అక్కడ పెరిగారు కాబట్టి మీరు ఆలోచించగలిగారు ఇవన్నీ. అక్కడ పెరిగాను కాబట్టి దాని వాస్తవికత నాకు ఈ రోజుకి అలా ఉండడం అనేది ఆశ్చర్యం వేసింది. ఇన్ని మాల్స్ ఇక్కడ ఇంత విచిత్రంగా మారిపోవడం ఏంటి, ఆ ప్రాంతం ఇంకా అలాగే ఉండడం ఏంటి? అయినా వాళ్ళ భక్తి అపారం, వాళ్ళ నమ్మకం అపారం, వాళ్ళ శక్తి అపారం. ఈ రోజుకి వాళ్ళు ఎదురు చూస్తున్న అమాయకత్వం అపారం. వాళ్ళు ఈ రోజుకి మారుతుంది, ఈ రోజుకి ఒలిచిటి ఏదో ఒక రోజు బాగవుతుంది. ఏమిటమ్మా అసలు హైందవులను మీరు వెళ్ళి చూస్తే కనుక చాలా హృదయ విదారకంగా ఉంటుంది. అయినా అంత భక్తే. మీకు అసలు రామజన్మభూమి అంటే ఫస్ట్ అక్కడి నుంచి చాలామంది వాళ్ళు తరలి వెళ్తారు. ఆలోచించుకోరు ఒక్క నిమిషం, ఎవ్వరు ఆలోచించుకోరు. అక్కడ ప్రతి ఒక్కడు ఒక యోధుడే అక్కడ, ఇంకా ఒక ఆశాజీవే అక్కడ. కానీ వాళ్ళకి చదువులు లేవు, ఉద్యోగాలు గొప్పగా లేవు, వాళ్ళ జీవన విధానాలు చాలా బీదరికంతో కూడి ఉంటాయి. ఎందుకు అమ్మవారు అంతటి సంకల్పం ఇచ్చిందా అంత దూరం వెళ్ళి అంత కష్టంగా? ఏమిటా ఓల్డ్ సిటీ అని నేను లోపల మీరు ఎలా బాహ్యంగా ప్రశ్నించుకున్నారో నేను మనసులో ప్రశ్నించుకున్నానమ్మా. అయినా అక్కడ వెళ్ళమంటాను, అక్కడ చేయమంటాను అంటే నాకున్న విధి విధానం నేను అలా మాట్లాడుకుంటుంటాను కాబట్టి. అక్కడ వెళ్ళి 45 రోజుల పాటు కూర్చున్నాక కానీ తెలీదు ఆవిడ ఇక్కడి నుంచి ఇంతమందిని ఆశీర్వదించడానికి భగవంతుడు డబ్బులున్న వాళ్ళనే దగ్గర తీసుకుంటారు అని అంటారు. ఎంత విరుద్ధం కాదా తల్లి ఇది? ఆ అమ్మవారు నాకు ఇంత సంకల్పం ఇవ్వడం, నన్ను మొండిగా తీసుకెళ్ళి అక్కడ చేయించుకోవడం కూడా ఆవిడ ఉంది అనే ఉనికి కాదా? షీ ఎగ్జిస్ట్. అదే పర్టికులర్గా చెయ్యి అని అమ్మగారు మీకు చెప్పడం అనేది, అంటే ఇదే నాకు కరెక్ట్గా ఇదే చేయమంటున్నారని మీకు ఎలా తెలుస్తుందమ్మా? అంటే ఏమవుతుందంటే తల్లి, ప్రతి ఒక్కళ్ళకి ఒక కాన్షియస్ ఉంటుంది. లైక్ దర్ ఇస్ ఇన్నర్ వాయిస్. మనందరికీ ఉంటుంది ఆ ఇన్నర్ వాయిస్. ఎన్నోసార్లు ధర్మపరంగా నేను చిన్నప్పటి నుంచి వింటూ కథలు వింటూ రావడంలో నేను తెలుసుకున్నది ఏమిటి అంటే, మనలో బ్రహ్మం ఉంటుంది. అందరిలో అహం బ్రహ్మస్మి అంటాం. అంటే ఏంటి? దేవుడు మనలో, ఆదిశంకరాచార్యులు వారు కూడా అదే అన్నారు. ఆయన ఎప్పుడైతే ఆయన ఎదురుగుండా ఇదేంటంటే మాంసం చేసేవాడు వాళ్ళు అది ఎదురు పడినప్పుడు ఆయన ఏమంటాడు అని అంటే, పక్కకు జరుగు అన్నప్పుడు ఆయన అడిగే ప్రశ్న ఏంటి? ఎదుటిన్న వ్యక్తి, నువ్వు ఎవరిని పక్కకు జరగమంటున్నావు? నన్నా, నాలో ఉన్న పరమాత్మనా అని అడుగుతాడు ఆయన. అసలు ఆ ప్రశ్న అడిగాడంటేనే ఆయన చిన్నవాడు కాదు అక్కడ. అదే ఆదిశంకరాచార్యులు అప్పుడు అంటారు, ఒక వ్యక్తి కులం చేతనో జాతి చేతనో చిన్న పెద్ద అవ్వరు. వాళ్ళలోని ఆ బ్రహ్మస్వరూపాన్ని ఎవరైతే జాగృతం చేస్తారో, దాని వాయిస్ని ఎవరైతే పెంచుతారో, తద్వారా ధర్మపాలనకు ఎవరైతే తోడ్పడతారో అటువంటి వాళ్ళు ఎవరైనా గురుతుల్యులే అంటాడు ఆయన. అది అహం బ్రహ్మస్మి అర్థం. కాబట్టి మనందరిలోనే ఉంటాడు పరమేశ్వరుడు. నిద్రపోతూ ఉంటాడు ఇట్లా, అప్పుడప్పుడు చిన్న గొంతుతో మాట్లాడుతుంటాడు. ఏమిటది? ఫర్ ఎగ్జాంపుల్, మనం అలా పోతూ ఉంటాము రోడ్డు మీద, ఎవరో పాపం బికారి కూర్చొని ఉంటాడు. ఆ బికారికి ఏదో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మనం చేద్దాం 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 అనేప్పుడు మన బండో, మన కారో, మన స్కూటరో ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది. రేపు చూద్దాంలే. అది చేద్దాం అనుకున్నది బ్రహ్మవాక్కు. ఆ బ్రహ్మం, దట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ఎ బ్రహ్మం. దాన్ని మనం బతకనివ్వాలి, దాన్ని మనం పెంపొందించాలి. దట్స్ ద ప్రాసెస్ ఐ హ్యావ్ డన్. అది అమ్మవారు అవ్వచ్చు, వేరే వాళ్ళకి అది కాకపోవచ్చు. నేను దానికి అమ్మవారు అనే రూపాన్ని ఎందుకు పెట్టుకున్నాను? అది మంచే కోరుకుంటోంది కాబట్టి అంతే. నేను మనిషినమ్మా, నేను పాపాత్మురాలను అయి ఉండొచ్చు. మంచి కోరుకొని ఆత్మ పాపం చేయట్లేదు కదా. బేసిక్గా వెరీ క్లియర్ లాంగ్వేజ్ కాబట్టి అది అమ్మవారి స్వరూపంగా. ఎందుకు? నా హీరోయిన్ అమ్మవారు కాబట్టి, పరమేశ్వరుడు నా హీరో కాబట్టి. సో ఆల్టర్ చేసుకుంటుంటాను. ఒకసారి శివుడు అన్న అనుకుంటాను, ఒకసారి అమ్మవారు అనింది అనుకుంటాను. అలా అనడం వల్ల నాకు ఏమిటి అంటే, ఒక మంచి మాట వింటున్నాను నేను కదా. మీరు ఆశ్చర్యపోవట్లేదా?
ఏమిటమ్మా సీతారాం బాగు ఓల్డ్ సిటీకి వెళ్ళి అక్కడ మంగళహాట్లు అక్కడ పోయి చేశారు మీరు అని మీరు ఆశ్చర్యపోవట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు చేయనిది అంతమంది హైందవుల కోసము, దేశం కోసము, దేశ సమృద్ధి కోసము ఏండ్ల తరబడి జరగని ఒక మహాయాగాన్ని నిస్వార్థంగా పోయి అక్కడ చెయ్యడం అనేది ఇంత ఆశ్చర్యకరమైతే అది మంచి పని అయి ఉంటుంది కదా ఖచ్చితంగా. అటువంటి ఆలోచన నాకు రావడం అంటే అది భగవత్ సంకల్పమే కదా. ఐఎమ్ హ్యాపీ. మీకు వ్యతిరేకతలు ఏం రాలేదా అక్కడ? అంటే నేను కొంచెం ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ పర్సనాలిటీ అమ్మా. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అవేవి నాకు ఆనవు, నన్ను అంటవు, నన్ను ముట్టవు. వచ్చినాయి, చాలా వచ్చాయి. వ్యతిరేకత అంత పెద్ద స్వరూపాన్ని దానికి నేను ఇవ్వలే. ఫస్ట్ దాన్ని నేను కన్సిడర్ కూడా చేయలేదు. నువ్వు ఉన్నావు, నువ్వు ఉండాలంటే నువ్వు అంటే వ్యతిరేకత. వ్యతిరేకత అనేది ఒకటి ఉంటుంది, లేనిది ఎవరికి ఉంది? ఇప్పుడు మీ జీవితంలో చదువుకోవడం దగ్గర వ్యతిరేకత వస్తుంది. ఏదో ఒకరి అనారోగ్యం వచ్చచ్చు, టీచర్ రావచ్చు, రాకపోవచ్చు, కరెంటు ఉండొచ్చు, కరెంటు పోవచ్చు. అలానే మనం ఆపేస్తామేంటి మన జీవితం? మనం సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం తల్లి. ఆ పిచ్చగా ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. ఆ రోజు టికెట్ అన్నా దొరకదు, లైన్లో అన్నా ఉండదు, ఆటో అన్నా రాదు, క్యాబ్ అన్నా బుక్ అవ్వదు. అంతైనా మనం వెళ్ళి బ్లాక్లో అయినా నిలబడి 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 కావాలి 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 కూడా ఎవడో టికెట్ ఇచ్చిపోతాడు మనకి. ఎందుకు లేవు వ్యతిరేకతలు అక్కడ? ఎక్కడ లేవు వ్యతిరేకతలు? మనం చెయ్యాలనుకున్నామా లేదా అనేది ముఖ్యం. చూస్తున్న వాళ్ళందరికీ